అయ్యవారిని చేయబోతే కోతయిందనేది సామెత. ఆంధ్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి చేసే ప్రయత్నాలతో ఆయన ఎన్నికల్లో గెలవడం సంగతి అటుంచి అధికార పార్టీని ఇరికించడానికి పన్నే ప్రతి వ్యూహం తిరిగి ఆయనకే చుట్టుకుంటుంది. అది మొన్నటి కోడికత్తి వ్యవహారమైనా లేక నిన్నటి పోలీస్ అధికారుల పదోన్నతి విషయమైనా అధికార పార్టీ వృద్ధాప్య పింఛన్లు రెండింతలు చేసేసరికి షాక్ తిన్న ప్రతిపక్షం ప్రజల్లో ఆ నిర్ణయానికి మైలేజ్ రాకుండా చూడ్డానికి పడుతున్న ముప్పతిప్పల్లో భాగమే ఈ అసత్య ఆరోపణలు. రాష్ట్రంలో లక్షల కొద్దీ బోగస్ ఓట్లు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడానికి వైఎస్ జగన్ తన పార్టీ ఎంపీలతో కలిసి మొన్న ఢిల్లీ వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ వైకాపా అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన, పోలీస్ డిపార్ట్మెంట్ పైన సంచలనాత్మక ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీస్ శాఖలో తన సామాజిక వర్గానికి చెందిన అధికారులకే పదోన్నతులు ఇస్తున్నారు అని, వారిని ఎన్నికల సంబంధిత బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. జగన్ చేసిన ప్రధాన ఆరోపణ 37 మంది డీఎస్పీలుగా ప్రమోట్ అయితే అందులో 35 మంది ఒకే సామాజిక వర్గానికి చెందినవారు అని. ఈ నిందాపూర్వక ఆరోపణలపై అటు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ అధికారులు తీవ్రంగా స్పందించారు. జగన్ ఆరోపణలను ఖండిస్తూ ఆ పదోన్నతి పొందిన అధికారులు ఏ సామాజిక వర్గాలకు చెందిన వారు ఎంతమంది ఉన్నారో వెల్లడించారు. ఈ అధికారులలో జగన్ ఆరోపిస్తున్న వర్గానికి చెందినవారు కేవలం 2 ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు దీనిపై స్పందిస్తూ ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కుల చిచ్చు పెట్టడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు అని అన్నారు. ఇతర తెలుగుదేశం నాయకులు స్పందిస్తూ కులాల ఆధారంగా రాజకీయం చేయటం వైఎస్ కుటుంబానికి కొత్తేమీ కాదని, 30 ఏళ్ల క్రితం విజయవాడలో 2 ముఠాల మధ్య జరిగిన గొడవను 2 కులాల మధ్య సమస్యగా మార్చడంలో వైఎస్ జగన్ తండ్రి దివంగత వైఎస్ఆర్ హస్తం ఉందని అన్నారు. ఇక ఈ ఆరోపణలపై డీజీపీ ఠాకూర్ స్పందిస్తూ తమ పోలీసులకు కులం అంటూ ఉండదని, డ్యూటీలో చేరే రోజే కులాన్ని పక్కన పెడతామని అన్నారు. హైకోర్టు నిర్దేశించిన విధంగా ప్రమోషన్లు ఉంటాయని, వాటిపైన జ్యుడిషియల్ స్క్రూటినీ ఉంటుందన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ గా జాయిన్ అయిన ఒక వ్యక్తి రిటైర్మెంట్ సమయానికి కూడా కానిస్టేబుల్ గానే ఉండాలా అంటూ ఠాకూర్ ప్రశ్నించారు. ఈ ఆరోపణల తర్వాత జగన్ పైన కేవలం అధికార పార్టీ నుంచే కాక ఇటు పోలీసుల నుంచి, మీడియా నుంచి, ప్రజా సంఘాల నుంచి, సోషల్ మీడియాలో కామన్ పబ్లిక్ నుంచి విమర్శలు మొదలవడంతో అటు జగనే కాక ఇటు వైకాపా నాయకులు, క్యాడర్ కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో వైఎస్ జగన్ తనకు ఈ సమాచారం ఇచ్చిన నాయకుడిపైన తీవ్రంగా మండిపడ్డట్టుగా తెలుస్తోంది. నువ్వు నా కోసం పనిచేస్తున్నావా లేక నా పార్టీలో ఉంటూ తెలుగుదేశం కోవర్టుగా చేస్తున్నావా అని తీవ్రంగా ప్రశ్నించారట. ఈ తప్పుడు సమాచారంతో తనని కావాలనే ఇరుకున పెట్టారు అని జగన్ భావిస్తున్నారట. జగన్ కు ఈ సమాచారం ఇచ్చిన వ్యక్తి చిన్న నాయకుడేమీ కాదట. పార్టీ పరంగా చాలా కీలక పదవిలో ఉన్న వ్యక్తే అని తెలుస్తోంది. అయితే ఎక్కడ పొరపాటు జరిగినా ఈ రాష్ట్రానికి సీఎం కావాలనుకుంటున్న వ్యక్తికి ఒకవేళ గెలిచి సీఎం అయితే వచ్చే 30 ఏళ్లు తానే సీఎం అని చెప్పుకు తిరుగుతున్న నాయకుడికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో కనీస అవగాహన ఉండదా అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అందులో జగన్ రాజకీయాలకు కొత్త కాదు. అతని తండ్రి వైఎస్ఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. పూర్తి రాజకీయ వాతావరణంలో పెరిగిన జగన్ కు ఇంత చిన్న విషయం తెలియకపోతే రేపు పొరపాటున గెలిచినా పరిపాలన ఎలా చేయగలుగుతాడు అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.